నమస్కారం, స్వాగతం. ఇంతకుముందు చెప్పుకున్నాం, శ్రీరామకృష్ణుల వారిని విద్యాసాగర్ అడిగాడు. సర్వం భగవన్మయమైనప్పుడు కొంతమందికి అధిక శక్తిని, కొంతమందికి తక్కువ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. అలా ఎందుకు జరిగింది? అందుకు శ్రీరామకృష్ణులు ఏం చెప్తున్నారంటే, విభురూపంలో సర్వజీవుల్లోనూ ఆయనే నెలకొని ఉన్నాడు. పిపీలికాది బ్రహ్మపర్యంతము అంతర్యామిగా అన్ని జీవుల్లోనూ ఆయనే వసిస్తూ ఉన్నాడు. అయితే శక్తి తారతమ్యం ఉంటుంది. లేకపోతే ఒకే వ్యక్తి పోరాటంలో 10 మందిని ఎలా ఓడిస్తున్నాడు? అదే ఇంకొక వ్యక్తి మనిషిని చూస్తేనే పెరిగివాడలే పారిపోతాడు. అది సరే, మీ దగ్గరికి ఇంతమంది ఎందుకు వస్తున్నారు? మీకేమైనా 2 కొమ్ములు మొలిచాయా? మీరు దయాగుణం కలవారు, పాండిత్యం ఉన్నటువంటి వారు, విద్యావంతులు. అందుచేత మీ వద్దకు ఇంతమంది వస్తున్నారు. ఏమంటారు? ఒప్పుకుంటారా? కేవలం పాండిత్యం వల్ల ఏమీ ఒరగదోయ్. భగవంతుని గురించి తెలుసుకోవటానికి, ఆత్మ సాక్షాత్కారం పొందటానికి కావలసిన సాధనాలు ఏమిటో శాస్త్రాల్లో వివరించబడి ఉంటాయి. అంతవరకే పుస్తక పఠనం ఉపయోగపడుతుంది. ఒక సాధువు దగ్గర ఓ పుస్తకం ఉండేది. ఎప్పుడు ఆ పుస్తకం పట్టుకు తిరుగుతూ ఉండేవాడు. ఒకడికి ఆ పుస్తకంలో ఏముందో చూడాలి అనిపించింది. ఆ సాధువు ఆ పుస్తకం తెరిచి చూపించాడు. అందులో ప్రతి పేజీలోనూ ఓం రామ అని రాసి ఉంది. అంతే, ఇంకేమీ లేదు. గీత యొక్క అర్థం ఏమిటి? గీత గీత అని 10 సార్లు అంటే అది తాగి అవుతుంది, అంటే త్యాగి. ఓ జనులారా, మీ అనురక్తులన్నీ వదిలి అన్నిటినీ త్యజించి భగవంతుణ్ణి స్మరించండి అని దాని అర్థం. సన్యాసి కానీ సంసారి కానీ వారి యొక్క అనురక్తులన్నీ కూడా త్యజించాలి. అప్పుడే భగవంతుడి యొక్క కృప కలుగుతుంది. ఒకసారి శ్రీ చైతన్యుల వారు దక్షిణ దేశ తీర్థయాత్ర చేస్తున్నప్పుడు ఒకచోట ఒక వ్యక్తి భగవద్గీత చదవటం చూశారు. అక్కడ ఎదురుగుండా వేరొక వ్యక్తి కూర్చొని ఆ భగవద్గీత వింటున్నాడు. అతని కళ్ళ నుండి అశ్రువులు స్రవిస్తున్నాయి, ధారాపాతంగా స్రవిస్తున్నాయి. విలపిస్తున్నాడు, ఆ భగవద్గీత వింటున్నాడు. ఆ వినేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చైతన్యుల వారు, ఏం నాయనా, ఈ శ్లోకాలన్నీ నీకు చక్కగా అర్థమవుతున్నాయా అని అడిగారు. అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, స్వామి, ఇందులో ఒక్క ముక్క నాకు అర్థం అవట్లేదు, ఈ శ్లోకాలు ఏవి నాకు అర్థం అవటం లేదు అన్నాడు. అంటే, నాయనా, మరి ఎందుకు అలా ఏడుస్తున్నావు ఎందుకు అని అడిగారు. అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, నా ఎదురుగుండా రథాన్ని చూస్తున్నాను. ఆ రథంలో కృష్ణుడు అర్జునుడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అది విని ఆ పరవశత్వంతో నాకు ఏడుపు వస్తోంది అన్నాడు. కాబట్టి భగవంతుడి యందు అంత అనురక్తి కావాలి. పాండిత్యం వల్ల ఏం ఉపయోగం లేదు. విజ్ఞాని అయినటువంటి వాడు భక్తిని ఎందుకు ఆశ్రయించుకుంటాడు? అహంబుద్ధి చావదు గనక. సమాధి స్థితిలో అహంబుద్ధి నశిస్తుంది. అయితే మళ్ళీ అది ఎక్కడి నుంచో వచ్చి పడుతుంది. రావి చెట్టు చూడండి, ఇవాళ నరికితే మళ్ళీ తెల్లవారేపాటికి చిగురేస్తుంది. ఈ అహంబుద్ధి కూడా అలాంటిదే. ఈ అహంబుద్ధి వల్లే జీవులు ఇక్కట్లకు పాలవుతున్నారు. అహంబుద్ధిని త్యజించాలి. ఒకసారి శ్రీరామచంద్రుడు ఆంజనేయుడిని ఇలా అడిగాడు, హనుమ, నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు అని. అందుకు హనుమంతుడు ఏం చెప్పాడో తెలుసా? ఓ రామ, నేను అన్న భావం నాకు ఏర్పడినప్పుడు నువ్వు పూర్ణ బ్రహ్మానివి, నేను నీ అంశనే అనుకుంటాను. నీ దాసుని, నువ్వు ప్రభువువి అని భావిస్తాను. అదే నాకు తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా భావిస్తాను అని చెప్పాడు హనుమ. సేవ్య సేవక భావం అన్నిటికన్నా మంచిది. ఈ అహంబుద్ధి ఒక పట్టాన్ని నశించదు. కాబట్టి ఆ సేవక భావంలో ఉండని వాడిని చూడండి. నేను నాది అన్నదే అజ్ఞానం. ఈ ఇల్లు, ఈ సంపద, భార్యాబిడ్డలు, బంధువులు, ఈ వస్తు సంపద, ఇదంతా నాది అన్నటువంటి భావమే అజ్ఞానం.
భగవంతుడా, ఇవన్నీ నీవే, నా ఇల్లు వాకిలి బంధువులు భార్యాబిడ్డలు సమస్తము నీవే అన్నటువంటిదే విజ్ఞానం. చూడండి, భగవంతుడు 2 సందర్భాల్లో నవ్వుతాట. ఒకటి, ఒక రోగి ఉన్నాడు, అతని తల్లితో వైద్యుడు అంటున్నాడు, నీకేం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా, నేను తగ్గిస్తాను, నేను బ్రతికిస్తాను, నువ్వేం భయపడక అంటున్నాడు. అప్పుడు భగవంతుడు నవ్వుతాట. ఇంకా సేపట్లో నేను వాడిని తీసుకుపోబోతున్నాను, నేను బతికిస్తానంటున్నాడు ఈ వైద్యుడు, తానే కర్తనని భావిస్తున్నాడు అని చెప్పి భగవంతుడు నవ్వుకుంటాడట. అలాగే రెండో సందర్భం, అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటారు. పంచుకునేటప్పుడు రాళ్ళు పాతుకుని, ఒరే నీది ఈ పక్కన నాది, ఇక్కడి నుంచి ఇది నీది, ఇక్కడి నుంచి ఇది నాది అని చెప్పి వాళ్ళు ఆస్తులు పంచుకునేటప్పుడు భగవంతుడు నవ్వుకుంటాడు. ఈ బ్రహ్మాండం అంతా నాదైతే వీళ్ళేదో ఇక్కడ శాశ్వతంగా ఉండేటట్టు రాళ్ళు పాతుకుని పంచుకుని ఇది నాది ఇది నీది అని చెప్పుకుంటున్నారు, చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి భగవంతుడు నవ్వుకుంటాడట. ఈ 2 సందర్భాల్లోనూ భగవంతుడు నవ్వుకుంటాడని తెలుసుకోండి. మనం సర్వదా మృత్యువుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఎప్పుడు ఎత్తి పడుతుందో తెలియదు. చనిపోయిన తర్వాత ఏమీ మిగిలేది లేదు. పల్లెటూరు నుంచి పట్టణానికి ఉద్యోగం నిమిత్తం వచ్చినట్లుగా ఏవో కొన్ని కర్తవ్యాలు నిర్వర్తించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ తర్వాత అంతే. మీకు ఉదాహరణ చెప్తా చూడండి. ఒక మామిడి తోట యజమాని ఉన్నాడు. ఆ తోటకి ఒక కాపలావాడిని వచ్చాడు. మనం ఎవరన్నా తోట చూడటానికి వెళ్ళినప్పుడు ఆ కాపలావాడు తీసుకెళ్ళి, ఇదేనండి మా మామిడి తోట, ఇది మా కొలను, ఇది బంగినపల్లి చెట్టు, ఇది మా రసాల చెట్టు అని ఇలా చెప్తాడు. కానీ ఏదైనా కారణంతో ఆ పనివాడిని యజమాని తొలగించవలసి వచ్చినప్పుడు కనీసం అతను సామాను పెట్టుకోవడానికి మామిడి చెక్కతో తయారు చేసుకున్న తన పెట్టెను కూడా బయటికి తీసుకువెళ్ళటానికి అవకాశం ఉండదు. అంచేత భగవంతుణ్ణి ప్రార్థించాలి. భగవంతుడి యొక్క కృప కావాలి, ఆయన మీద విశ్వాసం కావాలి. కేవలం విచారణతో భగవంతుని తెలుసుకోగలమా? అది అసాధ్యమైనటువంటి పని. ఇలా రామకృష్ణుల వారు సమాధిమగ్నులై విద్యాసాగర్తో చెప్పారు, కావలసింది భగవంతుడి యొక్క కృప, ఆయన మీద విశ్వాసం. ఈ సంభాషణ ఇంకా ఇలా కొనసాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. నమస్కారం, సెలవు.